బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. కవిత లేఖతో పాటు తాజాగా కేసీఆర్ చుట్టూ దయ్యాలేంటి అని ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు కేటీఆర్ సైతం కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. తన సోదరి వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. కేసీఆర్ సైతం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి కవిత ఎపిసోడ్ పై చర్చించే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. కవిత లేఖతో పాటు తాజాగా కేసీఆర్ చుట్టూ దయ్యాలేంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రామ్ నరేష్, ఒక్కసారిగా వివాదం బీఆర్ఎస్ పార్టీలో వివాదం ప్రధానంగా చూసుకుంటే ఆమె లేఖ రాసిన తర్వాత నిన్న ఆమె అమెరికా నుంచి రావడం, అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో కేసీఆర్ భయపడుతుంటే ఆయన దయ్యాలు ఉన్నాయి, అదేవిధంగా శక్తులు ఉన్నాయి అని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒకసారిగా పార్టీలో కోమతులు ఎవరు, అదేవిధంగా బిజినెస్ ఎవరు అనే దానికి చర్చ జరుగుతుంది. ఆమె చేసిన వ్యాఖ్యలతో ఒకసారిగా పార్టీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చాలా తీవ్ర ఆఘాతం కూడా వ్యక్తం చేసినట్టు మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అయితే కేటీఆర్ ఏం మాట్లాడతారు, నిన్న కవిత చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఏం మాట్లాడుతున్న దానిపై ఇటు పార్టీ వర్గాల్లోనూ అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి కనబడుతున్న పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో కేటీఆర్ అయితే తెలంగాణ భవన్ లో మీడియాతో అయితే మాట్లాడుతున్నారు. ప్రధానంగా కవిత లేఖ సంబంధించి ఆమె లేఖ ఏ విధంగా విడుదల చేసి ఆ లేఖ ఎలా లీక్ అయింది, అదేవిధంగా ఆ లీక్కు సంబంధించి ఎవరు ఉన్నారో దానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇలా కవిత ఎయిర్పోర్ట్ అలా సీరియస్ గా చెప్పడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఇంకా లేఖ రాసిన మాట వాస్తవమే, గతంలో కూడా ఇలాంటి లేఖలు రాశారు, కానీ గతంలో ఎప్పుడు ఈ లేఖలు బయటకు రాలేదు. ఇప్పుడు కావాలని చెప్పేసి కొంతమంది దీన్ని లీక్ చేశారు. కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి, ఆ దుష్ట శక్తులు ఈ లేఖను లీక్ చేశాయని కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీకి సంబంధించి తాను అంటే ప్రతి పార్టీ టైంలోనే ఉన్నానని చెప్పేసి పార్టీకి సంబంధించి తాను లేఖ విడుదల లేఖ రాయడం జరిగింది. పార్టీ భవిష్యత్తు లేఖ రాసి చెప్పడం జరిగింది. అయితే ఆమె లేఖ రాసని చెప్పేసి నేపథ్యంలోనే ఇటు పార్టీలో ఏం జరుగుతుందనే దానిపై చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే లేఖ రాష్ట్రాలు కరెక్టే, కానీ ఆ లేఖ ఎలా బయటకు వస్తుంటే ఆ లేఖలో కొన్ని అంశాలను తెలుసుకోవడం, అదేవిధంగా నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే కేటీఆర్ దేవుడు అంటూనే శక్తులు ఉన్నాయి, అదేవిధంగా దైవాలు ఉన్నాయి, పార్టీలో కోవట్లు ఉన్నారు, ఆ కోవట్లు ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. అంటే కోవట్లు ఎవరు అనే దానిపై అయితే ప్రధానంగా ప్రస్తుతానికి చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ కోవట్లు ఎవరు ఏంటి అనే దానికి జరుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీ డ్యామేజ్ అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ వ్యాఖ్యలు కవిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మరికొద్ది అంటే 10 గంటలకు తెలంగాణ ఫోన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడతారు. అంటే కవిత చేసిన వ్యాఖ్యలపై
కేసీఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారా, అంటే రియాక్ట్ అవుతారా లేకపోతే చర్యలు తీసుకుంటారా ఏంటనే చూడాలి. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కవిత కేసీఆర్ మాట్లాడిన తర్వాత కవిత కూడా మీడియా పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఏం మాట్లాడతారు దానికి సంబంధించి ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన రియాక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కుటుంబ కారణాలు రాజకీయ పార్టీ దెబ్బతించే విధంగా అయితే ముందుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ అదేవిధంగా కవిత మధ్య విధానాలు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించి గందరగోళం ఏర్పడిన పరిస్థితి. నష్ట నివారణ చర్యలకు కేసీఆర్ అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కవిత నిన్న చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నా ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీలో కలకలం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పార్టీలో కోవట్లు ఉన్నారు, అదేవిధంగా దుష్టి శక్తులు అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు దుష్టి అని చెప్తున్నారు. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేస్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉన్న నేతలు ఎవరు, దీనికి ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ చుట్టూ ఉన్న నేతల్లో మాజీ ఎంపీ అదేవిధంగా దుష్టశక్తులు అని చెప్పేసి అన్నారు. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న నేతలు ఎవరు, దీనికి ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ చుట్టూ ఉన్న నేతల్లో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గానీ అదేవిధంగా కేటీఆర్, హరీష్ వీళ్ళే ఎక్కువగా ఉంటారు. అయితే వీళ్ళని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారా, మరి ఇంకెవరైనా ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కవిత వ్యాఖ్యల పట్ల పార్టీ వర్గాలు మాత్రం తీవ్ర విస్మయం వ్యక్తం చేసిన పరిస్థితి. నిన్న కవితకి వెల్కమ్ చెప్పేటప్పుడు కూడా కేవలం జాగృతి అదేవిధంగా బీసీ సంఘాల నేతలు తప్ప ఎవరు కూడా పార్టీకి సంబంధించిన కండువాలు కానీ అదేవిధంగా కేసీఆర్ ఫోటోలు కూడా ఎక్కడ కనిపించలేదు. దీంతో పార్టీ లైన్ మారుతారన్న అంటే స్పష్టమైన సందేశాలు అయితే కనిపించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా ఆమె పార్టీ లైన్ దాటట్లేదంటూనే కొన్ని విమర్శలు చేశారు. ఆ విమర్శలతో ఒక్కసారిగా ఆమె సొంత పార్టీ పెడతారన్న ప్రచారం కూడా ప్రధానంగా జరిగింది. ఇంకొకటి నిన్న అక్కడికి వచ్చిన వారంతా కూడా సీఎం అంటూ వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా వీ వాంట్ ఫ్రీడమ్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో సామాజిక తెలంగాణ కోసం కవిత పోరాడుతుంది కాబట్టి ఆమెకు అండగా ఉంటామని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళంతా చెప్తున్నారు. కాబట్టి కవిత సొంత లైన్లో వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీనికి సంబంధించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అనేదైతే కొద్దిసేపట్లో తెలుస్తుంది. కేటీఆర్ ఏం మాట్లాడతారనే దానికి సంబంధించి అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంటే కవిత నిన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తారా, లేకపోతే ఇది పార్టీ అంతర్గత వ్యవహారం, దీనికి సంబంధించి పార్టీ విత్ ఇన్ ది పార్టీలోనే మాట్లాడుకుంటామా అని చెప్పేసి చెప్తారనే చూడాలి. అయితే కేటీఆర్ మాట్లాడిన తర్వాత మాత్రం కవిత దీనిపై రెస్పాండ్ అంటే కేటీఆర్ కనుక సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఏమైనా చెప్తే దానిపై కౌంటర్ గా కవిత కూడా మళ్ళీ దీనిపై మాట్లాడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కారు పార్టీలో మాత్రం కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఈ కలకలం ఎక్కడ వరకు వెళ్తుంది, ఏంటి, పార్టీని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అనేది అయితే చూడాల్సిన పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే కవిత రాసిన లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ వాటికి సమాధానం చెప్పాలి. పార్టీలో కోవట్లు ఎవరు, ఆ దుష్ట శక్తులు ఎవరు, ఆ దయ్యాలు ఎవరు అనేది కూడా కవిత పేర్లు బయట పెడితే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తూ పార్టీ అంటే ఇప్పటికే పార్టీ మొత్తం పూర్తిగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, అదేవిధంగా పార్లమెంట్లో పూర్తిగా జీరోకే పరిమితం అవ్వడం, అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఉండడంతో పార్టీ పూర్తిగా మునిగిపోతుంది. ఆ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ కుటుంబ కలహాలతో మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుంది. మరిన్ని అంటే త్వరలో మరిన్ని విభేదాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. గతంలో పార్టీకి సంబంధించి లైన్ దాటిన వారిపై కేసీఆర్ కఠినంగా వ్యవహరించారు. అదేవిధంగా ఇప్పుడు వ్యవహరిస్తారా లేదా అనేది చూడాలి. అంటే కన్న కూతురు కాబట్టి మెతక వైఖరి ప్రదర్శిస్తారా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారా అని చూడాలి. గతంలో ఎవరైతే ఆలయ నరేందర్ గానీ అదేవిధంగా విజయశాంతి అదేవిధంగా ఈటెల రాజేందర్ వీళ్ళపై కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ సస్పెండ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కవిత పార్టీ లైన్ దాటి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏం చేస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి. అయితే నిన్న రాత్రి వరకు అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిపించి మాట్లాడతారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిన నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ ఏం మాట్లాడతారు అంటే కేటీఆర్ కవిత వ్యాఖ్యలపై ఏం మాట్లాడతారు, ఆ మాటల తర్వాత ఏం జరగబోతుందని అయితే ఇప్పుడు పార్టీ వర్గాల్లోనూ అదేవిధంగా రాజకీయ పార్టీల్లో కూడా చాలా ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి కేటీఆర్ మాట్లాడిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. భక్త రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్ నరేష్.